హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్ 55. మరికొన్ని జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ తీసుకొచ్చాను. సరదాగా ఉంటాయి, చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అరే రాము, సారీ అనే పదం ఎంత విచిత్రమైనదంటే మనుషులు చెప్పుకుంటే గొడవలు లేకుండా పోతాయి. అదే డాక్టర్ చెప్తే మనిషే లేకుండా పోతాడు. బ్రాందీ గొప్పదా, భార్య గొప్పదా? బ్రాందీ తల వరకే ఎక్కుతుంది, భార్య తల మీద ఎక్కుతుంది. భర్త: నాలో ఉండే సహనాన్ని పరీక్షించకు. భార్య: ఎప్పుడు పరీక్షించినా ఫెయిల్ అవుతున్నారు మరి. రవి: మా ఆవిడ చీపురు తీసుకోవడంతోనే నేను బయటికి వెళ్ళిపోతాను రాఘవ. రాఘవ: ఎందుకు? రవి: ఊడ్చేటప్పుడు అడ్డం ఎందుకులే అని. లక్ష్మి: నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా? హరి: కాస్త వీలు చూసుకొని మా ఇంటికి ఒకసారి రాకూడదు? ఎదవ ఎలుకలు ఏ మందు పెట్టినా చావట్లేదు. కొడుకు: ఏంటి నాన్న, మనం దేవుడి పిల్లలం అన్నావు, కానీ మమ్మీ మాత్రం కోతుల నుండి వచ్చినట్టు చెప్పింది. నాన్న: ఒరేయ్, మన పూర్వీకులు దేవుడి పిల్లలే, మీ అమ్మ పూర్వీకులు కోతులు, అందుకే అలా చెప్పి ఉంటుందిలే. కొడుకు: నాన్న, నన్ను ఓఎల్ఎక్స్ వాళ్ళు తిట్టారు. నాన్న: నువ్వు ఏదో తింగర పని చేసి ఉంటావు. కొడుకు: లేదు నాన్న, నా దగ్గర ఉన్న పాత సామాను అమ్మకానికి పెట్టాను అంతే. నాన్న: మా అబ్బాయిని ఫోన్ చేసి తిట్టారట. ఓఎల్ఎక్స్: లేకపోతే ఏంటి సార్, ఎంత మా వెబ్సైట్లో మీ పాత సామాన్లు అమ్మేయండి అంటే మాత్రం 2018 వస్తుంది కదా అని 2017 క్యాలెండర్ అమ్మకానికి పెట్టాడు. చెట్లు ఆక్సిజన్ ఇచ్చి ప్రాణాలను రక్షిస్తాయి అని తెలిసినా ఎవరూ పెంచట్లేదు. అదే చెట్లు వైఫై ఇస్తుందంటే ఇంటికో 10 చెట్లు పెంచుతారేమో. రంగ: నేను పొరపాటున కృతజ్ఞత పూర్వకంగా బ్యాంక్ మేనేజర్తో లోన్ శాంక్షన్ కాగానే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అన్నాను రాజు. వెంటనే లోన్ క్యాన్సిల్ చేశారు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడాను రాజు? కనిపించే 6 నీరులు, మరి కనపడని నీరు? 1 మంచినీరు, 2 కొబ్బరి నీరు, 3 పన్నీరు, 4 తేనీరు, 5 కన్నీరు, 6 మున్నీరు. కనపడని 7వ నీరేరా ఇంజనీరు. So please subscribe and like my channel Om Shiva's World. Please subscribe and share this channel. Thanks for watching. Thank you.